ట్రంప్ ఎంత దారుణంగా తయారవుతున్నాడంటే, నిజంగా ప్రపంచ దేశాలన్నిట్లో కూడాను చాలా దారుణంగా వణికిస్తా ఉన్నాడు. ఎవరైతే గనక తన మాట వినరో, వాళ్ళ మీదైతే తన పాదం పెట్టి పాతాళానికి తొక్కేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాడు. ట్రంప్ పేరు చెప్తేనే చాలా దేశాలు అధిపతులు నిజంగా కోసుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే. అంత దారుణంగా ఉందన్నమాట ట్రంప్ యొక్క పనితీరు విధానం. ఇప్పుడు ట్రంప్ గురించి చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ట్రంప్ చనిపోతే అని జెప్పేసి ట్రంప్ ఏదైతే మరణం ఉందో, ఆ ట్రంప్ మరణం మీదయితే కొన్ని వార్తలు నడుస్తా ఉన్నాయన్నమాట. ఎందుకు ఈ ట్రంప్ మీద చనిపోతే అని ఒక నినాదం తీసుకొచ్చారు? అసలు ట్రంప్ చనిపోవాలని జెప్పేసి ఎందుకు కోరుకుంటున్నారు? అది కూడా అమెరికాలోని. దాని యొక్క ఎనకాల ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశ్యం ఏమిటనే విషయాలు ప్రతీది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఎందుకంటే ట్రంప్ ఆగడాలు ఒకవేళ చూసుకుంటే మనం ప్రపంచవ్యాప్తంగా అయితే ఆయన ఆగడాలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. మన భారతదేశం అంతేకాకుండా మన ఈ అమెరికా ఈ 2 దేశాల మధ్య చాలా మిత్ర సంబంధాలు ఉన్నా గాని, ట్రంప్ ఒక్కొక్కసారి అయితే మన భారతదేశాన్ని కూడా బెదిరిస్తూ ఉంటాడనమాట. ఈ టారిఫ్‌ల మీద. ముందు జరిగేవి కూడా అయన్నీ కూడా మీకు తెలిసిందే. కానీ అమెరికాలోనే తిను చనిపోతే అని చెప్పేసి ఒక నినాదంతోటి ఎందుకు అంత పెద్ద దుమారం లేసింది అనే విషయాలు ప్రతిది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఒక క్లారిటీ వస్తది. అసలు ఏం జరిగిందంటే అమెరికాలోని ఒక వ్యక్తి చాలా ప్రధానమైన వ్యక్తి మాట. ఆ వ్యక్తి కూడాను. ఆ వ్యక్తికి దగ్గరగా కొన్ని కోట్లు, కొన్ని వందల కోట్లు ఆస్తుందన్నమాట. అంటే ఇక్కడ మన ఇండియన్ కరెన్సీ రూపంలో చెప్తున్నా గానీ ఆయనకి ఇంకా ఎక్కువే ఉంది. సో, ఆయనకి కొన్ని సంస్థలు కూడా ఉన్నాయన్నమాట. రీసెంట్‌లీగా ఆయన సంస్థల్ని ఈ ట్రంప్ ప్రభుత్వం ఏం చేసిందంటే అర్ధాంతరంగా అయితే మొత్తం క్లోజ్ చేసింది. అంటే రద్దు చేసేసింది. ప్రెజెంట్ కంటిన్యూయస్‌గా నడుస్తున్న ఏవైతే సంస్థలున్నాయో ఆ సంస్థల్ని ఆపేసిందన్నమాట. దగ్గర 5 సంస్థల్ని. సో, దీనంతటికి కారణం ఏంటంటే, ఆయన ఐటీ ఏదైతే ఉందో అంటే ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఐటీఆర్ దాఖలు చేయలేదు. ఇన్‌కమ్ టాక్స్ అతను నింపలేదు అనే ఒక కారణంతోటి అతని యొక్క 5 సంవత్సరాలు కూడా పూర్తిగా నిలిపివేసింది. అతను చెప్తున్న ప్రధానమైన కారణం ఏంటో తెలుసా మీకు? ఆ కారణం ఏంటో మీకు చెప్తే ఫీజులు ఎగిరిపోతాయన్నమాట. అతను చెప్తున్న కారణం ఏంటంటే, నేను ట్రంప్‌ని ఫస్ట్ నుంచి కూడాను ట్రంప్ పేరు ఎక్కడ కూడా ఎత్తకంట నాకు నచ్చిన విధంగా అయితే సోషల్ మీడియాలోని నేను పోస్టులు పెట్టుకుంటా ఉన్నాను. ఎవరైతే ఈ సంస్థ యజమాని ఉన్నాడో యజమాని మాట. అంటే సంస్థ యజమాని ఈ ట్రంప్‌కి వ్యతిరేకం అమెరికాలోని. ఇతను ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నాడంటే, ఒకవేళ ట్రంప్ చనిపోతే గనక నేను మనిషికో బీర్ చొప్పునైతే పంచిపెడతాను. నా డబ్బులు ఎంతైనా పర్లేదు గానీ, ప్రపంచంలో ఎవరికి కావాలితే వాళ్ళకి మనిషికో బీర్ చొప్పునైతే ఇస్తానని చెప్పేసి ఈ 5 సంవత్సరాల యొక్క యజమాని ఏదైతే సోషల్ మీడియా ఉందో, సోషల్ మీడియా వేదికగా అయితే ఆయన ప్రచారం చేశాడనమాట. ఈ మధ్య కామెంట్స్ బాగా చేశాడనమాట. అంతేకాకుండా ఈ మధ్య వైట్ హౌస్ దగ్గర కొన్ని సంఘటనలు జరిగాయి. అంటే పేరు ఎత్తకంటే చెప్పాడనమాట. ఈ సంఘటనలు జరగడం వల్ల ప్రపంచంలో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికైతే అతను చనిపోతే గనక నేను ఫ్రీగా బీర్లు ఇప్పిస్తా అని చెప్పేసి ట్రంప్ పేరు బయట రాకండా, ట్రంప్ పేరు చెప్పకండా అతనైతే ఈ విధంగా అయితే అనడం జరిగింది. ఇలా ఎప్పుడైతే అన్నాడో ట్రంప్ యొక్క మనుషులుంటారు కదా! ఇంకా ఊరుకోలేదన్నమాట. ఏం చేశారంటే ఎక్కడెక్కడైతే ఇతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో ఈ పోస్టులన్నిట్లు కూడాను చూసి ఇతని పేరు మీద ఎన్నెన్నైతే సంస్థలున్నాయో ఆ సంస్థలన్నిట్లు కూడాను పూర్తిగా రద్దు చేశారని చెప్పేసి ఒక నిర్ణయానికొచ్చి తన సంస్థలన్నిట్లు కూడా పాపం క్లోజ్ చేసేసారన్నమాట. దానికి ఒక కారణం పెట్టారు. ఆ కారణం ఏంటంటే ఐటీ ఏదైతే ఉందో ఆ ఐటీ దాఖలు చేయలేదని చెప్పేసి ఇన్‌కమ్ టాక్స్ అన్నీ కూడా దాఖలు చేయలేదని చెప్పేసి ఒక కారణంతోటి మొత్తం అన్నిటిని కూడా క్లబ్ చేసేసారు. అతనిప్పుడు సోషల్ మీడియా మాధ్యమంగా అయితే ఆయన మాట్లాడాడన్నమాట. ఏ విధంగా అంటే ట్రంప్ ఆగడాలు అమెరికానే కాదు మొత్తం ప్రపంచ దేశాల్లో కూడా చాలా దారుణంగా ఉన్నాయి. మరి ఇటువంటి వ్యక్తి చనిపోతే నేను బీరు ఇవ్వడంలో తప్పేముందని చెప్పేసి ఆయనైతే సోషల్ మీడియా వేదికగా అయితే గలమెత్తాడన్నమాట. ఒక ఐటీఆర్ నేను నింపలేదని చెప్పేసి ఒక తప్పుడు కారణాలతోటి నా కంపెనీలన్నిట్లో కూడాను ట్రంప్ ప్రభుత్వం మొత్తం రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌తో మూసివేయించింది. ఇది ఎంతవరకు కరెక్టో. దీనికోసం నేను న్యాయ పోరాటం చేస్తా. నేను కోర్ట్‌కి వెక్కుతా. ఈ కోర్ట్‌కి వెళ్ళడానికి దగ్గరగా $1,00,000 పైనే నాకు అవుతది కాబట్టి దయచేసి మద్దతుదారులు అందరూ కూడా నాకు మద్దతు పలికి నాకు సాయం చేస్తాను కోరుకుంటున్నా అని చెప్పేసి ఆయన సోషల్ మీడియా వేదికగా అయితే అందరికి కూడా విన్నపించాడన్నమాట. ట్రంప్ చేసిన పని వల్లమాట. ఎందుకంటే ట్రంప్‌కి వ్యతిరేకంగా గళమెత్తాడని చెప్పేసి అతని గ అతని నోరునైతే పూర్తిగా నొక్కేసాడన్నమాట ట్రంప్. సో, అంతేకాకుండా మన భారతదేశాన్ని కూడా రీసెంట్‌లీగా అయితే ఒక పెద్ద బాంబేసాడు మన భారతదేశం పైన ట్రంప్. ఏ విధంగా అంటే ఈ మధ్య కాలంలోని రష్యాతో సత్సంబంధాలు పెట్టుకుంటా ఉంది మన భారతదేశం. అది ఏ విధంగా అంటే ముడి చమురు ఏదైతే ఉందో ఈ ముడి చమురుని
అక్రమంగా అయితే మనం తీసుకున్నాం అని జెప్పేసి అమెరికా చెబుతా ఉంది. ఎందుకంటే రష్యా ఏదైతే అమెరికా చెప్పిందో ఆ రూల్స్ ప్రకంగా అయితే ఈ క్రూడ్ ఆయిల్‌ని అమ్మదు. కొన్ని కొన్ని దొంగ షిప్పులున్నాయన్నమాట. ప్రపంచ దేశాలకే తక్కువ ధరలోనే ఈ దొంగ షిప్పుల్లోని కొన్ని దేశాలకైతే అమ్ముతా ఉంటుంది ఈ రష్యా. ఇటువంటి క్రమంలోనే మన భారతదేశం కూడా కొన్ని కొన్ని షిప్‌లు మనం రష్యా నుంచి తీసుకుంటా ఉంటామన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుద్దంటే అమెరికాకి రావాల్సిన ఏ అయితే టాక్స్ డబ్బులుంటాయో ఈ టాక్స్ డబ్బులన్నీ కూడా రావుమాట. సో, అలా ఎందుకు రావంటే ఈ దొంగ రవాణాగా ఎళ్తా ఉంది గాబట్టి, వాళ్ళకి తెలీదు గాబట్టి, ఈ దొంగ రవాణాగా ఎళ్తుంది గాబట్టి, ఆ డబ్బులు వెళ్ళవు. అలా కాకుండా ఏదైతే లీగల్‌గా వెళ్తాయో, లీగల్‌గా వెళ్ళిన ఈ షిప్‌ల మీద 100% టారిఫ్ విధిస్తది అమెరికా. ఈ డబ్బులన్నీ కూడా అమెరికాకే చెల్లించాలి. ఏది? రష్యా. అంతే కాకుండా మన ఇండియా ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటదో, ఇంపోర్ట్ మీద కూడా మనం టారిఫ్‌లు గట్టా ఇవ్వాలమాట. ఇయన్నిట్లు కూడాను వెళ్ళవాళ్ళకి. ఈ దొంగతనంగా మనం ఇంపోర్ట్ చేసుకుంటే రష్యా దొంగతనంగా పంపించడం వల్ల. దీని మీద ఎక్కువగా అవగాహన చేసి దీని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాడు ట్రంప్. రష్యాకి ఎన్ని సార్లు చెప్పినా గాని, భారతదేశానికి క్రూడ్ ఆయిల్ బాగా పంపించేస్తా ఉంది. అంతేకాకుండా కొన్ని దేశాలకి దొంగతనంగా పంపించేస్తా ఉంది. మేము శాటిలైట్ తోటి ఏ విధంగా మేము ఆటిలిని అడ్డుకున్నా గాని, వీళ్ళు ఆగట్లేదు. వీళ్ళ ఆగడాలు మాకు టారిఫ్‌లు కట్టట్లేదు అని చెప్పేసి కోపంతోటి ఇప్పుడు భారతదేశం మీద ఇంకా టారిఫ్‌లు విధించడానికైతే ప్రయత్నాలు చేస్తున్నాడంట ట్రంప్. ఒక పక్క ఏం చేస్తానని ఒక పక్కనేమో భారతదేశం మా మిత్ర దేశం అని చెబుతూనే, మన భారతదేశానికే గోతులు తవ్వుతా ఉన్నాడనమాట. అంటే ఏదో విధంగా టారిఫ్‌లు విధించేస్తే, ఈ రష్యా నుంచి ఏదైతే అక్రమంగా తక్కువ రేట్‌తో మనం ఇన్‌పుట్ చేసుకున్నాం కదా! ఈ తక్కువ రేట్‌కి ఇన్‌పుట్ చేసింది ఆపేస్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఇండైరెక్ట్‌గా అర్థమవుద్దని చెప్పి, మన భారతదేశం మీద మళ్ళీ టారిఫ్‌లేయడానికే మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నాడంట. ఇప్పుడు మన భారతదేశం ఈ క్రూడ్ ఆయిల్ తీసుకుంటుందంటే దేనికోసం? మన భారత ప్రజలు ఎవరైతే ఉన్నారో భారత ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఏదైతే డీజిల్, పెట్రోల్ ఉందో ఈ గ్యాస్ ఆధారిత ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఈ కంపెనీలన్నిటిలో కూడా రేట్లు పెరగకుండా వీటన్నిటిలో కూడా నిర్మూలించాలంటే బయట నుంచి వచ్చి ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో ఈ క్రూడ్ ఆయిల్ యొక్క ఈ దిగుమతి మీద మనకి చాలా తక్కువ రేటుకి రావాలన్నమాట. అది రష్యా ఇస్తుంది మనకి. ఇలా రష్యా ఇచ్చేదాన్ని ఆపుదామని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది ట్రంప్. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒకసారి? ఒక పక్కనేమో మిత్రదేశం అంటది. ఇంకో పక్కనేమో వెన్నుపోటు పొడడానికైతే అమెరికా పన్నాగాలు చేస్తుందన్నమాట. అంటే దీని అంతటికి కారణం ట్రంప్. ట్రంప్ ఎప్పుడు కూడా నమ్మకూడదంటారు అందుకనే. ప్రపంచ దేశాలందరూ కూడా వణికిపోవడానికి కారణం అదే. మాట్లాడతాడు ఒక పక్కన, ఇంకో పక్కనేమో గోతేస్తా ఉంటాడు ట్రంప్. సో, ఈ విధంగా అయితే అమెరికాలోని ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలకి, అది కూడా సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలకి ట్రంప్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని 5 సంవత్సరాలు అది కూడా పెద్ద పెద్ద సంవత్సరాలు 5 సంవత్సరాలైతే అర్ధంతరంగా అయితే మొత్తం రద్దు చేసేసాడన్నమాట. నిలిపివేసాడన్నమాట. పాపం ఆ వ్యక్తి లబోదిబోమని న్యాయ పోరాటం చేస్తాను. ట్రంప్‌ని గద్దె దింపుతాను నేను. ట్రంప్ చేసిన పని ఇది కరెక్ట్ కాదు. ఇది న్యాయ పోరాటం చేస్తాను. దానికి సంబంధించిన డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి కాబట్టి దయచేసి నాకు మద్దతు తెలపండి అని చెప్పేసి ప్రజలను కోరాడన్నమాట. అది రాబోయే రోజుల్లో మరి ఏ విధంగా అది అవుతదో, అతను నిజంగా గెలుస్తాడో లేదో అమెరికాలోని ఈ ట్రంప్‌కి వ్యతిరేకమైన ఈ వ్యక్తి నిజంగా అక్కడ స్టాండర్డ్‌గా నిలబడతాడో లేదో మనం వేచి చూడాలి మనం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మన భారతదేశం మీద ఇంకెన్ని టారిఫ్‌లేస్తాడో అది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ మనం రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నాం కదా! దీని మీద బాగా ఫోకస్ పెట్టాడన్నమాట. వాళ్ళకి ఏదైతే టాక్స్ వస్తుందో ఆ టాక్స్‌లో డబ్బులు తగ్గిపోతున్నాయని చెప్పేసి ఈ ఈ ఈర్ష్యతో అయితే భారతదేశానికి ఏదో విధంగా మనం ఆపేయాలి. భారతదేశం మీద టారిఫ్‌లు విధించేయాలని చెప్పేసి కొన్ని పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. ఆ పన్నాగాలన్నిట్లు కూడాను చమరగీతం పాడే విధంగా అయితే మోడీ కూడాను కొన్ని వ్యూహాలు రచిస్తా ఉన్నాడన్నమాట. అది ఏం జరుగుతుందనేది మనం ఫ్యూచర్‌లో చూడాలి. సో, చూసారు కదా! దీని మీద మీకేమనిపిస్తుంది? ట్రంప్ యొక్క ఈ వ్యాఖరి మీద, ట్రంప్ యొక్క వైఖరి మీద మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ప్రపంచ దేశాలు వణికిపోతా ఉన్నాయి. అంతేకాకుండా క్రూడ్ ఆయిల్ ఏదైతే రష్యా నుంచి మనకి దింపుకుంటుందో దానివల్ల మనకు లాభమా? నష్టమా? మీకేమైనా అనుభవం ఉంటే గనుక చెప్పండి. కామెంట్ చేయండి. ఆ కామెంట్ 10 మందికి ఉపయోగపడుతుందన్నమాట. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.